నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। నా పేరు శ్రీనివాస్ రెడ్డి। పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘ సమావేశాన్ని ఏలూరు ఐఐటిపి హాల్లో ఆదివారం అధ్యక్షులు వి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి జి రమణ మాట్లాడుతూ అన్ని కేడర్ల కార్యదర్శులు ఐక్యంగా ఉండాలని అన్నారు। అలాగే కార్యదర్శులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన అన్నారు। కార్యక్రమంలో సంఘ నాయకులు డిఎంబి బుచ్చిరాజు, వై దోసిరెడ్డి, డిఎన్విడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। వివిధ జిల్లాల్లో కృష్ణా జిల్లాలో ఈ వేళకి జనరల్ సెక్రటరీగా తీసుకుని అందరూ కలిసి అన్ని గ్రేడ్లకి ప్రారంభించుకోవడానికి రెడీగా ఉన్నామని ఒక సాంకేతికాన్ని అక్కడ మరి ఏంటి చులకన భావం ఎందుకు వ్యత్యాసం అంటే రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయడానికి విజయవాడలో వేదిక మన సంఘ సభ్యులు ఎవరికి వచ్చినా అలాంటి సమస్యలు వల్లే మనం కలగలుగుతాం। అలాంటి అంచేత మీరు మరి వారికి వేరే పనులు ఉన్నాయి, అంచేత వారితో మాట్లాడేసి మళ్ళీ మన సభను పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత, పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, ఐక్యత పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, గ్రామ పంచాయతీ ఉద్యోగుల ఐక్యత, ఎంపీడీఓల ఐక్యత చేసి మనందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ డిఎల్పిఓల ఐక్యత, పంచాయతీరాజ్ ఉద్యోగుల ఐక్యత। ఏమైనా సరే మనందరం మన ముందుకు రావాలి। ఏర్పాటు చేస్తున్నది యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక రుగ్మతులు దరిచేరువని మండల విద్యాశాఖ అధికారి బి నాగేశ్వరరావు అన్నారు। అత్తిలి మండల వనరుల కేంద్రంలో అత్తిలి పెనుమంట్ర మండలాలకు చెందిన ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు యోగాపై శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు। కార్యక్రమానికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన నాగేశ్వరరావు మాట్లాడుతూ యోగాను విద్యార్థులకు నేర్పించేందుకు విద్యాశాఖ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు। విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా మంచి ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పారు। పిఈటీలు డివివి సత్యనారాయణమూర్తి, కేవీఆర్ సుబ్బారావులు ప్రోగ్రామ్ ట్రైనీలుగా వ్యవహరించారు। యోగా చేసే విధానాలను, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు। ఈ సందర్భంగా వీడియో ద్వారా యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు। కార్యక్రమంలో అత్తిలి పెనుమంట మండలానికి చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు। యోగా మీద కొంత ఒక 10-15 నిమిషాలు ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది। మన ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే మనం ట్రైనింగ్ పొందామో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం ముఖ్యం। ఇక్కడ తీసుకొని దాన్ని విడిచిపెట్టేయటం కంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మన పిల్లలకు కొంత యోగా గురించి శిక్షణ ఇస్తే ఇవాళ మనం చూస్తూ ఉంటాం డైలీ జీవితంలో అనేక రుగ్మతలు, రోగాలు ఇవన్నీ కూడా మన పిల్లలకు అవసరం। క్రమశిక్షణ కానీ, ఏకాగ్రత కానీ, అలాగే మానసిక రిలాక్సేషన్ ఇవన్నీ కూడా పిల్లలకు అవసరం। ఇవన్నీ ఉన్నప్పుడు పిల్లలు కూడా ఆ చదువు మీద దృష్టి బాగా పెట్టి వాళ్ళు కూడా కెరీర్లో పైకి పోవడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో అత్తిలి మదర్ మెడిసిన్ల పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనకు ఉత్తమ అవార్డు లభించింది। తక్కువ ధరకే దుస్తులు ఉతికే యంత్రాన్ని విద్యార్థులు వంశీకృష్ణ, పునీతులు రూపొందించారు। వీరి ప్రదర్శనకు జిల్లా స్థాయిలో 7వ స్థానం లభించిందని కరెస్పాండెంట్ అంజలా, ప్రిన్సిపాల్ లీనా తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు తమ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు ప్రదర్శించనున్నారని చెప్పారు। వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను వారు అభినందనలు తెలిపారు। దళిత హక్కుల ఉద్యమ నేత, రచయిత, వామపక్షాల భావాలున్న బొజ్జ తారక మృతి ప్రజలకు తీరని లోటని కుల వివక్ష పోరాట సమితి తణుకు డివిజన్ నాయకులు నీతిపూడి రామకృష్ణ అన్నారు। అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో గల రాజరాజేశ్వరి ఆటో యూనియన్ వర్కర్స్ బొజ్జ తారక మృతికి ఆదివారం సంతాపం తెలిపారు। కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కనికెల అప్పారావు, కె వెంకటేశ్వరరావు, కొర్రపాటి ప్రకాష్, నీతిపూడి సంజీవరావు, ప్రతాప్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు। కే సముద్రపు గట్టులో చోటు చేసుకున్న వెలి సంఘటనలో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వి వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు। గ్రామానికి చెందిన బాల వెంకటేశ్వరరావు తన కుటుంబాన్ని కుల సంఘ పెద్దలు వెలి పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు। దీంతో నిందితులు బాలం నాగేశ్వరరావు, కుక్కల నాగేశ్వరరావు, గుడాల కాంతారావు, గుత్తుల వెంకట్రావు, మల్లు నర్సయ్య, పంపన్ నాగేశ్వరరావు, గుత్తుల రామారావు, కౌరు రాముడు, పంపన్ రామారావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు।
వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా మంచిలి పాటిమీద రామాలయం వద్ద నెలకొల్పిన గణపతి విగ్రహాన్ని ఆదివారం ఘనంగా నిమజ్జనోత్సవం జరిపారు. పుష్పాలతో అలంకరించిన గుర్రపు బగ్గిపై గణేష్ విగ్రహాన్ని ఉంచారు. బ్యాండ్ మేళాలు, బుట్ట బొమ్మలు, విచిత్ర వేషధారణలు, దేవతామూర్తుల వేషధారణలు, కోలాట భజనలు, తీన్మాడప్పుల వాయిద్యాలు, బాణసంచ కాల్పుల నడుమ స్వామివారి ఊరేగింపుత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని నివాళులర్పించారు. డప్పు వాయిద్యాలకు యువకులు, చిన్నారులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. బాలగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తుంటారు. నిమజ్జనోత్సవంలో ఉత్సవ కమిటీ సభ్యులు, రామాలయ సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. వినాయక చవితి మహోత్సవాల ముగింపు సందర్భంగా బల్లిపాడు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నెలకొల్పిన గణపతి విగ్రహాన్ని సోమవారం ఊరేగించి నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు చదువుకునే స్తోమత లేని వారికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఉద్దేశంతో స్కాలర్షిప్ ఇస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ అన్నారు. గత సంవత్సరం 60 కోట్లు, ఈ సంవత్సరం 65 కోట్లు రుణాలకు నిధులు ఏర్పాటు చేసిందని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 900 మందికి రుణాలు అందజేశారు. మధ్యవర్తి లేకుండా సరాసరి లబ్ధిదారుని ఖాతాకు రుణాలు జమ చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇరగవరానికి చెందిన గుల్లపల్లి వెంకట శ్రీరామ శర్మ రచించిన పూర్వకౌల అద్భుతాలు పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆర్మిలు ఆవిష్కరించారు. పేద బ్రాహ్మణులు కూడా అప్పులు ఇచ్చారు. బ్రాహ్మణ సంఘం వారు ఎమ్మెల్యే ఆర్మిలిని సన్మానించారు. తనకు మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రి రావుబాబు, వార్డు కౌన్సిలర్లు పరమి వెంకన్నబాబు, బ్రాహ్మణ సమైక్య జిల్లా కోఆర్డినేటర్ సురంపూడి కామేష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థను ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తామని నిధులిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని ఏర్పాటు చేసి గత సంవత్సరమే బడ్జెట్లో కూడా పెట్టి 60 కోట్లు కేటాయించడం జరిగింది. 2015-16 సంవత్సరానికి 2016-17 ఒక 65 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో దాదాపు 950 మందికి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ చేయించి వారందరికీ కూడా చదువుకోవడానికి కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కానీ, విదేశాల్లో చదువుకోవడానికి కానీ, కాలేజీ విద్య కానీ, అదేవిధంగా ఏదైనా సివిల్ సర్వీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోర్సెస్ కానీ, ఇటువంటి వివిధ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు దాదాపు 950 మంది బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈరోజు దాని ద్వారా ప్రయోజనం పొందడం జరిగింది. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించిన రుణాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి కులం, ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి రాకూడదు అని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వమైనటువంటి కులం. ఇటువంటి కులస్తులు ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి మాకు రుణం ఇప్పించండి లేదా ఇప్పించండి అని వాళ్ళ ద్వారా తిరిగే పరిస్థితి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి దళారుల దగ్గరికి వెళ్ళవలసిన లేకుండా, కనీసం స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, స్థానిక శాసనసభ్యునికి సంబంధం లేకుండా ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటారో వారందరికీ కూడా వారి అకౌంట్లోకి డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఈరోజు ఈ పథకాన్ని తీర్చిదిద్దారని మనందరం కూడా చాలా గర్వపడాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఈరోజు అకౌంట్లో వేసే విధానాన్ని తీసుకురావడం జరిగింది.
తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ప్రస్తుత సమాజానికి గాంధీజీ భావాల ఆవశ్యకత అనే అంశంపై చర్చా కార్యక్రమం ఆదివారం ప్రిన్సిపల్ ఎం జాన్సన్ అధ్యక్షతన జరిగింది. అశాంతిని తొలగించి విలువలను పెంపొందించేందుకు గాంధీజీ భావాలు ఎంతైనా అవసరమని అన్నారు. సర్వోదయ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీవీఎస్డిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్ ప్రణాళిక వికేంద్రీకరణ అహింసను తప్పనిసరిగా అనుసరించాలని అన్నారు. ది హిందూ కళాశాల ముఖ్య కరస్పాండెంట్ రాజపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు విలువలు బోధించాలని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, అవినీతికి దూరంగా ఉంటూ చట్టాలను తయారు చేసి అమలు చేయాలని అన్నారు. పెనుగొండ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ గుబ్బల తమ్మయ్య, సెమినార్ కన్వీనర్ డి నాగపద్మావతి, డాక్టర్ జె చంద్రప్రసాద్, యు లక్ష్మీ సుందరి, ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ, వివిఎస్ రామకృష్ణ, పివి రమణ, కె రాధా పుష్పవతి తదితరులు పాల్గొన్నారు. చిట్టూరి సుబ్బారావు, ఉషారాణి అతిథులకు మెమోంటోలను అందజేశారు. కొన్ని ఈ సమాజంలో జరగటం సాధ్యం కాదు. ఏమేమి సాధ్యం కాదు? ఒకటి, గాంధీ చెప్పింది మానవులందరూ సమానమే. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఈ సర్వోదయ అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్. అందరి సంక్షేమం కావాలంటే అందరూ సమానమైనప్పుడు సంక్షేమం వస్తుంది. కానీ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అన్నప్పుడు సమాజంలో సంక్షేమం ఉండదు. సో ఈక్వాలిటీ, ఎవరైతే ఈక్వాలిటీలో విశ్వాసం లేదో, ఈ దేశంలో ఫలానా మతస్థులు గొప్ప, వేరే మతస్థులు తక్కువ, ఫలానా కులం ఎక్కువ, వేరే కులం తక్కువనే భావనలు ఉంటారో వాళ్ళ భావజాలానికి, వాళ్ళ యొక్క డిజైన్స్కి గాంధీ ఆటంకం, గాంధీ అడ్డు. అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడిన పోరాట యోధుడు బొజ్జ తారకమని తణుకు సామాజిక న్యాయ పోరాట సమితి ప్రతినిధి బాతు వేణుగోపాల్ అన్నారు. న్యాయ పోరాట సమితి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తణుకు సురాజ్య భవనంలో సంతాప సభ జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాల వారు ఈ సభలో పాల్గొనాలని వారు కోరారు. ప్రజానాట్య మండలి కళాకారుడు ముత్యాల వెంకటేశ్వరరావు మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోనాల భీమారావు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు తన కళారూపాల ద్వారా సామాజిక చైతన్యానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఆయన మృతి కళారంగానికి తీరని లోటని అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలపై అక్టోబర్ 2న గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వనున్నట్లు కల్లుగీత కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు కామర మునుస్వామి తెలిపారు. ఆదివారం తణుకులో అమరవీరుల భవనంలో తణుకు పెనుగొండ డివిజన్ కల్లుగీత కార్మికుల సమావేశం గుబ్బల వీర్రాఘవుల అధ్యక్షతన జరిగింది. కల్లుగీత కార్మికుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతోందని మునుస్వామి అన్నారు. గీత కార్మికులకు ఎటువంటి పరిహారాలు ఇవ్వడం లేదని తెలిపారు. సమస్యలపై 2న వినతిపత్రం ఇస్తామని అన్నారు. వాకా కృష్ణమూర్తి, కంకటార నాగేశ్వరరావు, గుబ్బల ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మిక సంఘం అనేక రకాల పోరాటాల వల్ల అనేక సంక్షేమ పథకాలను రాయితీలు సాధించడం, అలాగే ఎక్స్గ్రేషియాలు సాధించడం జరిగింది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల పట్ల అనేక విధాలుగా విషత్తులను చూపిస్తూ అనేక విధాలుగా వేధింపులు గురి చేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో సిండికేట్ల పక్షాన ఉన్న మోజు మరి గీత కార్మిక పట్ల ఉండలేదు. గీత కార్మిక వృత్తి అనేది ఒక సామాజికమైన వృత్తిది. దీనివల్ల మరి కళ్ళు వల్ల అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక పదార్థాలు ఉన్న ఈ కళ్ళుని ప్రభుత్వం శీతల పానీయంగా చేయకుండా ప్రభుత్వం మరి కళ్ళు గీత వృత్తిని రక్షించడం మానేసి భక్షించే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అక్టోబరు 1వ తేదీ నుంచి ఎక్సైజ్ ట్యాడీ పాలసీ కొత్తగా ప్రవేశపెడతారు. మరి అటువంటి సందర్భంలో గీత కార్మిక సొసైటీ ప్రెసిడెంట్ల అందరితోనూ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసి వృత్తిలో వారి యొక్క సమస్యలను, వారి యొక్క పన్ను విధానాన్ని అడగవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఈరోజు అప్పుడే సెప్టెంబరు 18వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం ఈ గీత కార్మిక సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం అనేది మేము చెప్తున్నాం. గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను ఆదివారం నిమజ్జనం చేశారు. పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనాలపై గ్రామంలో నెలకొల్పిన 4 గణేష్ ప్రతిమలను ఉంచి బ్యాండ్ మేళాలు, విచిత్ర వేషధారుల నడుమ స్వామివారిని ఊరేగించి నిమజ్జనం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకులో 22వ వార్డు పోతుకురువారి వీధిలో గల వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్న సమాధాన జరిపారు. 5,000 మంది భక్తులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా 22వ వార్డు కౌన్సిలర్ కీర్తి శివప్రసాద్ పాల్గొన్నారు.
లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా. పైడిపల్లి గ్రామంలో సంపత్ వినాయకుని ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భారీ అన్న సమాధానం జరిపారు. పైడిపల్లి మాజీ సర్పంచ్ చీల పద్మావతి ప్రత్యేక పూజలు జరిపారు. ఆమె అన్న సమాధానం ప్రారంభించారు. 10,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకౌనలు మూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ శివ సుత